చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో వైసీపీ అక్రమాలపై బుల్డోజర్. ఏపీలోని తాడేపల్లి ఇరిగేషన్ భూమిలో అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణం కూల్చివేత. 17 ఎకరాల బోట్ యార్డ్ భూమి స్వాహాకు కుట్ర. పార్టీ ఆఫీస్ కోసం 2 ఎకరాలు కేటాయిస్తూ జీవో. ఆ భూమిని స్వాధీనం చేయని జలవనరుల శాఖ. అయినా ఎన్నికల ముంగిట అడ్డగోలు నిర్మాణాలు. కార్పొరేషన్ అనుమతి, సిఆర్డీఏ పర్మిషన్లు లేవు. దీంతో నిబంధనల మేరకు పలు నోటీసులు జారీ. హైకోర్టులో వైసీపీ పిటిషన్. లభించని ఊరట. చట్టబద్ధంగా వ్యవహరించాలని కోర్టు ఆదేశం. చివరికి శనివారం తెల్లవారుజామున కూల్చివేత. ఏపీ జలవనరుల శాఖ భూముల స్వాహాకు వైసీపీ నాయకత్వం చేసిన ప్రయత్నాలను అధికారులు అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా భూమిని స్వాధీనం చేసుకొని అందులో అడ్డగోలుగా ఆ పార్టీ నిర్మిస్తున్న భవనాన్ని కూల్చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని తాడేపల్లిలో శనివారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటు చేసుకుంది. తాడేపల్లి పాత కొత్త హైవేల మధ్య జలవనరుల శాఖకు సర్వే నెంబర్ 202A అత్యంత ఖరీదైన 13 ఎకరాల భూమి. ఇది తాడేపల్లి బోట్ యార్డ్ స్థలం ఉన్నది. ఇక్కడ ఎకరా విలువ 25 కోట్లు ఉంటుందట. దీన్ని హస్తగతం చేసుకునేందుకు వైసీపీ నాయకత్వం పెద్ద పథకమే వేసింది. 17 ఎకరాల్లో 2 ఎకరాల స్థలాన్ని వైసీపీ కార్యాలయ భవనం కోసం అంటూ నిరుడు ఫిబ్రవరి 16వ తేదీన జీవో 52 విడుదల చేయించుకుంది. సో ఇక్కడ మనం ఏం మాట్లాడాలంటే బేసిక్గా ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది రాబోయే రోజుల్లో ఎట్లుంటుందంటే అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ రేవంత్ రెడ్డి పరిపాలనని చంద్రబాబు నాయుడు పరిపాలనతో పోల్చుకునే అవకాశం ఉంది. అక్కడ చంద్రబాబు నాయుడికి ఒక బలమైన ఆయుధం ఏముంది అని అంటే, ఆయనకు ఒక అడ్వాంటేజ్, ఒక పాజిటివ్ పాయింట్ ఏముందంటే, మోదీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంటు చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి ఉన్నది. చంద్రబాబు అండ్ నితీష్ కుమార్ కూడా. సో చంద్రబాబు కూడా ఆయనకున్న 16 స్థానాలు, జనసేనకున్న 3 స్థానాలు, ఇవన్నీ కూడా చాలా కీలకం. అంటే దాదాపు ఒక 20 స్థానాలు, 19 స్థానాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. వాళ్ళు ఒక్కసారి సైడ్ జరిగితే ఈక్వేషనే మారిపోతుంది. సో కాబట్టి బీజేపీ ద్వారా ఎక్కువ నిధులు తెచ్చుకోవడానికి ఆయనకు అవకాశం ఉన్నది. ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెసు ప్రతిపక్ష పార్టీ. సో కాబట్టి కొంత తక్కువ ఆయనతో కంపేర్ చేసి, చంద్రబాబు నాయుడుతో కంపేర్ చేస్తే అడ్వాంటేజ్ లేనట్టుగానే చెప్పాలి ఈ విషయంలో. అండ్ రెండోది, రేవంత్ రెడ్డికి ఫస్ట్ టైం ఈయన ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ సంవత్సరాల తరబడి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం. ఆయన అడ్మినిస్ట్రేషన్లో కొంత బలమైన అడ్మినిస్ట్రేటర్గా చంద్రబాబు నాయుడికి పేరున్నది. సో ఇవన్నింటిని దాటుకోవాలి, ఎందుకంటే రాబోయే రోజుల్లో కంపేర్ చేసుకుంటారు ఖచ్చితంగా. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న విషయాల్లో ఇప్పుడు ఆయన వైసీపీకి సంబంధించిన భూముల మీద ఫోకస్ చేసిండు చంద్రబాబు నాయుడు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్కి సంబంధించిన, ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ 25 కోట్ల ఎకరం ఉందట. అదే తాడేపల్లి బోట్ యార్డ్ ఏరియాలో 25 ఎకరాల స్థలము. వీళ్ళు అది జలవనరుల శాఖకు సంబంధించిన ల్యాండ్ అయితే వీళ్ళు వైసీపీ ఆఫీస్ కోసం ఏదో తీసుకున్నారట. సో వీళ్ళు దాంట్లో అక్కడ కట్టడం కడుతున్న కూల్చిపడేసారు. రేవంత్ రెడ్డి మేమేమంటున్నాం అంటే, రాష్ట్రం ఆర్థికంగా అధోగతి పాలైంది, చాలా దారుణంగా ఉన్నది, మీ మాటను అందరూ ఏకీభవిస్తున్నారు, కేసీఆర్ మొత్తం విధ్వంసం చేసిండని. కేసీఆర్ 11 ఎకరాల భూమి తీసుకుంటాడా మన ఇది ఏమంటారు దీన్ని, కోకాపేట దగ్గర 11 ఎకరాల భూమి. ఆయనకి తెలంగాణ భవన్ పార్టీ ఆఫీస్ ఉంది. ఆ తర్వాత ఈ 11 ఎకరాల భూమి తీసుకునే ఒక సంవత్సరం ముందే ఒక 3000 గజాలేమో, దానికి ఒక 1000 మీటర్ల దూరంలోనే ఇంకొక ప్లేస్ తీసుకున్నాడు, అదే అయిపోయింది. దాని తర్వాత 11 ఎకరాల భూమి తీసుకున్నాడు. ఈ 11 ఎకరాల భూమికి జస్ట్ కొద్ది మీటర్ల దూరంలోనే ఎకరం 100 కోట్లు పోయింది. ఎకరం 100 కోట్లు పోయింది, 100 CR పోయింది. మనందరికీ తెలుసు, వేలంపాటు ఇదే కేసీఆర్ ప్రభుత్వం వేస్తే ఎకరం 100 కోట్లు పోయింది. అంటే 11 ఎకరాలకు దగ్గర 1100 కోట్లు. అంటే 1100 విలువ చేసే భూమిని కనుక మీరు తీసుకోగలిగితే రేవంత్, మీరు అది ప్రజల అవసరాల కోసం ఉపయోగించవచ్చు కదా, మరి ఎందుకు తీసుకోవట్లేదు? సో ఈ క్వశ్చన్ నేను కూడా రేవంత్తో చిట్చాట్లో పార్టిసిపేట్ చేసి ఆయన క్వశ్చన్ చేసినప్పుడు ఆయన ఏమంటాడంటే, మనం ఇప్పుడే స్టార్ట్ చేస్తే కక్ష సాధింపు. ఏం కక్ష సాధింపు అనుకుంటారు? ఈ జాతి సంపదని ఒక పార్టీ ఆఫీస్ ఉండంగా మళ్ళీ ఒక 3000 గజాలు తీసుకోగా మళ్ళీ 11 ఎకరాల భూమి తీసుకున్నప్పుడు ఏం చేశాడు అందులో ఆయన? 11 ఎకరాల్లో రాష్ట్రాన్ని తాగం చేసింది కనబడుతున్నది కదా జనం కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, అందుకే కదా మీకు ఓట్లు వేసింది. మరి ఎట్లా 11 ఎకరాలు తీసుకోకపోతే ఎట్లా మరి? ఇదే తేడా. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో జనం కంపేర్ చేసుకుంటారు. అండ్ ఇంకొకటి, ఇక్కడ మీరు చేయాల్సింది రెండింటి మధ్య పాలన, పాలిటిక్సా, ఈ విషయంలో కూడా జనం కంపేర్ చేసుకుంటారు. మీరు ఏ లీడర్ని ఎట్లా గుంజాలి, గంగుల కమలాకర్ ఎప్పుడు వస్తాడు, ఎర్రబెల్లి దయాకర్ రావు ఎప్పుడు వస్తాడు, చాలా
పొలిటికల్గా చాలా స్ట్రాటజిక్గా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు, అందులో డౌట్ లేదు. బీఆర్ఎస్ని కథం పట్టించడానికి ఆయన వేస్తున్న అడుగులు చాలా భయంకరంగా ఉన్నాయి. మీరు చూడండి, పోచారం శ్రీనివాసరెడ్డిని ఎందుకు టార్గెట్ చేసిండు? పోచారం శ్రీనివాసరెడ్డి కేసీఆర్ దగ్గర ఒక లాయలిస్ట్గా ఉన్నాడు, చాలా లాయల్గా సీనియర్ నాయకుడిగా. మీరు చూడండి, కేసీఆర్ రివ్యూలు పెట్టినా లేకపోతే ఏదైనా ఇష్యూ మీద మాట్లాడిన ఒక 3-4 లీడర్లలో పోచారం శ్రీనివాసరెడ్డి ఒకడు. ఎవరైతే కేసీఆర్కి దగ్గరగా ఉన్నారో వాళ్ళని కొడుతున్నాడు రేవంత్ రెడ్డి. సో ఆయనని ఎమోషనల్గా, సైకలాజికల్గా అన్ని విధాలుగా ఆయన్ని ఇది చేస్తున్నాడు. అందుకే పోచారం ఎఫెక్ట్ కేసీఆర్కి నిన్న బాగా తగిలింది. ఏది నిన్న ఒక వార్త వచ్చింది, ఛానల్లో చూసినాం. కేటీఆర్కి ఫోన్ చేసి మీరు తక్షణమే ఫామ్ హౌస్కి వచ్చాయని చెప్పినట్టుగా ఎమ్మెల్యేలందరికీ ఫోన్ చేస్తే వాళ్ళు ఎవరు రాలేదట. మేము రాము, అప్పుడు అపాయింట్మెంట్ లేదు కానీ ఇప్పుడు రమ్మంటున్నాం అని. సో పాలిటిక్స్లో మీరు పర్ఫెక్ట్గా నెంబర్ 1 పొజిషన్లోనే ముందుకెళ్తున్నారు, ఎవరిని ఎట్లా కొట్టాలా, ఏం చేయాలన్నది. కానీ ఇది కాదు కదా. పాలిటిక్స్ సెంటర్ కాకూడదు రాష్ట్రానికి కానీ దేశానికి కానీ. పాలన సెంటర్ అవ్వాలి. మీ గవర్నెన్స్ మీదనే ప్రజలు చూస్తూ ఉంటారు, ఏం చేస్తున్నాడు, గ్యారంటీస్ని అమలు చేసిండా, ఎడ్యుకేషన్ మీద ఏమైనా ఫోకస్ చేసిండా, హెల్త్ మీద ఏమైనా ఫోకస్ చేసిండా, ఏమైనా విధానపరమైన నిర్ణయాలు ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా, దీన్ని ప్రజలు సెంట్రల్గా చూస్తారు. కొద్ది రోజులు ఏదో హడావుడి నడుస్తున్న పాలిటిక్స్ ఎన్ని రోజులు ఉంటుంది? మీరు ఒక పార్టీని ఇది చేయాల్సినప్పుడు మీరు అందరు లీడర్లను తీసుకొచ్చి జనాల్లో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ మీరు పొలిటికల్గా మీరు గెయిన్ అవ్వచ్చు. రేవంత్ ఏమనుకుంటుండు, బీఆర్ఎస్ని మొత్తం కొలాప్స్ చేస్తే ఆ ప్లేస్కి బీజేపీ వచ్చినా పర్లేదు, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఫైట్ ఉంటుంది. మన దేశంలో బీజేపీ అనుకున్న సీట్లు వాళ్ళు సాధించలేదు కదా, సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్కి అడ్వాంటేజ్ ఉంటుంది. అందులో ఇక్కడ మైనార్టీ ఓట్ బ్యాంక్ కూడా చాలా కీలకం కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నది రేవంత్ రెడ్డి ప్లాన్. మీరు పొలిటికల్గా ఇవన్నీ కరెక్టే కావచ్చేమో, మీ అనుకున్నది లక్ష్యం నెరవేరొచ్చేమో, కానీ వితౌట్ పాలన సరిగ్గా చేయకుండా ఓన్లీ పాలిటిక్స్ మీద ఫోకస్ చేస్తే కొలాప్స్ అయిపోతారు ఏదో ఒక సందర్భంలో. సో కాబట్టి పాలన మీద ఫోకస్ చేయండి. పక్క రాష్ట్రం చంద్రబాబుతో మిమ్మల్ని కంపేర్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆయనకి ప్లస్ పాయింట్స్, పాజిటివ్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. కేంద్రం ద్వారా నిధులు తెచ్చుకొని త్వరితగతిన చేయడానికి ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఆయన గతంలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నది.